హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ప్రస్తుతం నేను మధురైలో ఉన్నాను కదా. మధురై నుంచి నా ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నానంటే ఫస్ట్ పళని అయితే వెళ్ళబోతున్నాను. సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో చాలా ప్రాముఖ్యత కలిగింది పళని అన్నమాట. సో ఈ రోజు నేను పళనికి వెళ్తున్నానని చెప్పాను కదా. మధురై నుంచి అప్రాక్సిమేట్ గా 110 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అదే మనం కోయంబత్తూర్ నుంచి అనుకోండి 220 కిలోమీటర్లు అయితే ఉంటుంది. పళని చేరుకోవాలంటే మనం మెయిన్ గా మధురై అయినా కోయంబత్తూర్ అయినా వచ్చామంటే సరిపోతుంది. నేనైతే టాక్సీ హైర్ చేసుకున్నాను. ఇప్పుడు నా టూర్ షెడ్యూల్ ఎలా ఉందో తెలుసా? పళని, రామేశ్వరం, తిరుచెందూర్, మళ్ళీ మధురై డ్రాప్. నేను ఈ టాక్సీ 3 రోజులకి హైర్ చేశాను. ఫ్రెండ్స్ ట్రాక్ టాక్సీ అన్నమాట ఆపరేటర్ పేరు. 3 రోజులకి నాకు 14,000 చిల్లర అయితే చార్జ్ చేశారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం మెయిన్ సిటీస్ దాటాలంటే పొద్దున దాటేసామంటే ట్రాఫిక్ లో ఇరుక్కోము. మంచి పీక్ టైమ్ లో బయలుదేరాం అనుకోండి, ట్రాఫిక్ లో చాలా టైం పాస్ అయితే చేయాల్సి వస్తుంది. వైగై నదిని అయితే దాటుతున్నాం. అఫ్ కోర్స్ కనిపిస్తుంది అనుకోండి, కింద ఉంటుంది. మన పక్కనే ఒక హైవే కనిపిస్తుంది కదా. ఆ హైవే ఏంటో తెలుసా? మన బిల్లౌడ్ హైవే NH44. NH44 అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అదేనండి, మన కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. వెల్కమ్ టు NH44. ఇక్కడ నుంచి పళని 109 కిలోమీటర్లు, కరూర్ వచ్చి 132, కోయంబత్తూర్ 203 కిలోమీటర్లు. NH44 నుంచి డైవర్షన్ తీసుకుని వేరే హైవేలోకి వచ్చాం. తమిళనాడులో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నెక్స్ట్ లెవెల్ తెలుసా. రోడ్స్ అయితే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. కోయంబత్తూర్ 110 కిలోమీటర్లు, పొలాచి 83 కిలోమీటర్లు. ఇలా వెళ్తే మనం పాలక్కాడ్ కూడా వెళ్ళిపోతాం. హైవే నుంచి లోపల డైవర్షన్ అయితే తీసుకుంటున్నాను. పళని ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు. డైవర్షన్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళిపోయామంటే పొలాచి, కోయంబత్తూర్, పాలక్కాడ్. పాలక్కాడ్, కోయంబత్తూర్ 2 వేరు డైరెక్షన్స్ అనుకోండి. పొలాచి దాకా ఇది హైవే కంటిన్యూ అయిపోద్ది. పళని ఊర్లోకి అయితే వచ్చేసాం. పళనికి రావడానికి మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మధురై నుంచి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మధురై టు పాలక్కాడ్ వెళ్లే ట్రైన్స్ వయా పళని మీదుగా అయితే వెళ్తాయి. అదిగోండి పళని రైల్వే స్టేషన్. ఇది పళని బస్ స్టాండ్. ఒకటే బస్ స్టాండ్ ఉంటుంది పళనికి. అటు ప్రైవేట్ బస్సులు, ఇటు గవర్నమెంట్ బస్సులు 2 కూడా ఇక్కడ ఆగుతాయి. అక్కడ కొండ మీద కనిపిస్తుంది చూడండి, పళని మురుగన్ టెంపుల్. బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. వించ్ స్టేషన్, రోప్ కార్, వీటి గురించి మాట్లాడతాను, గుర్తుంచుకోండి. పళని మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ. పదండి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. పళని వచ్చాక ముఖ్యంగా మనం చూడాల్సింది మురుగన్ దేవాలయం అండి. అదేనండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. పైకి వెళ్ళటానికి మనకి ఎటువంటి రోడ్డు మార్గం ఉండదు. అయితే మెట్ల మీద నుంచి వెళ్ళాలి. 650 పైగా మెట్లు అయితే ఎక్కాలన్నమాట పైకి వెళ్ళాలంటే. అది కాకుండా రోప్ వే ఉంటుంది. రోప్ వే కాకుండా ఇంకొకటి మెయిన్ గా వెళ్లాల్సింది, చూడాల్సింది ఏంటంటే వించ్ ట్రైన్. వించ్ ట్రైన్ అంటే కొండ మీదకి ట్రైన్ తీసుకెళ్తాది అనమాట. 3 బోగీలు లేదంటే 2 బోగీలు ఉంటాయి నాకు తెలిసి. 45 డిగ్రీస్ ల్యాండింగ్ పొజిషన్ లో మనల్ని పైకి అయితే పుల్ చేస్తుంది ఆ ట్రైన్. ఇప్పుడు నేను పైకి కొండ మీదకి దర్శనానికి వెళ్తున్నాను. రోప్ వేలో వెళ్దామని ఫిక్స్ అయ్యాను. వించ్ ట్రైన్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు చాలా మంది జనాలు వించ్ ట్రైన్ గురించి వెళ్తారు. అదే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు కొంచెం తక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది అనమాట. సో దాని గురించి వెళ్ళేటప్పుడు నేను రోప్ వేలో వెళ్ళిపోతున్నాను పైకి. వచ్చేటప్పుడు వించ్ ట్రైన్ లో రావడానికి ట్రై చేస్తా. మనకి ఇలాంటి బగ్గీస్ అవి ఉంటాయి అనమాట. రోప్ వే దగ్గరికి కావాలంటే రోప్ వే దగ్గరికి తీసుకెళ్తారు. ఇటు సైడ్, అటు సైడ్ నుంచి వస్తుంది చూడండి. వించ్ ట్రైన్ దగ్గర నుంచి అయితే వస్తున్నాయి. అటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటు కూడా వెళ్ళొచ్చు. ఫ్రీ సర్వీస్. ఇదంతా పైకి రోప్వే వెళ్ళడానికి అనమాట లైన్. రోప్వే అక్కడ ఉంటుంది, అలా వెళ్ళాలి పైకి. కొండపైకి మనం మొబైల్స్ అవి తీసుకెళ్ళకూడదంట, కింద డిపాజిట్ చేయాలి. నేను దర్శనం చేసుకొచ్చాక పవన్ కుమార్ శర్మ గారు మీకు మొత్తం స్థల పురాణం గురించి వివరిస్తారు. దర్శనం అయితే చేసుకుని వస్తాను. కొండపైకి వెళ్ళడానికి రోప్వే అనుకున్నాను కదా. రోప్వేకి టికెట్ తీసుకోవడానికి 2 గంటలు పడద్దంట. ఇది ఓన్లీ జస్ట్ బయటకున్న లైన్. ఈ షెడ్ ఉంది చూడండి, ఈ షెడ్ లోపల అందరూ కూర్చొని ఉన్నారు. పైకి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళకూడదని స్ట్రిక్ట్ గా రాశారు. డిపాజిట్ కౌంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బగ్గీలో స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్తాను. స్టెప్స్ నడిచి ఎక్కేస్తా పైకి. మెట్ల దారి గురించి ఈ ఫ్రీ సర్వీస్ అయితే నేను యూజ్ చేసుకుంటున్నా బగ్గీది. మెట్ల దారి దగ్గరికి వచ్చాను. మెట్ల దారి అది అలా పైకి ఎక్కాలి, అలా పైకి నడిచి వెళ్ళాలి. మొబైల్ ఫోన్స్ అవి పైకి నాట్ అలౌడ్. అందరికి నమస్కారం అండి, నేను మీ పవన్ కుమార్ శర్మ. పళని క్షేత్ర మహత్యం. పూర్వం విఘ్నాధిపత్యం కోసమని చెప్పి పరమేశ్వరుడు తన కుమారులిద్దరిలో ఎవరైతే భూలోకంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలలో దర్శనం చేసి ఇక్కడికి ప్రప్రథమంగా ఎవరొస్తారో వారికి నేను విఘ్నాధిపత్యం ఇస్తాను అని పోటీ పెట్టగా మయూర వాహనం ఎక్కి కుమారస్వామి భూమి మీదకి బయలుదేరతారు. అలాగే వినాయకుడు అంత వేగంలో వెళ్ళలేనని చెప్పి పార్వతీ పరమేశ్వరులే ముల్లోకాల్లో ఉన్నటువంటి అన్ని తీర్థక్షేత్రాలకి సమానమని చెప్పి తన తల్లిదండ్రులకే పాదపూజ చేసి కైలాసంలోనే వారి నామస్మరణ చేస్తూ కూర్చుంటాడు.
కానీ కుమారస్వామి ఇక్కడ ఏ తీర్థక్షేత్రంలో స్నానం చేసి వస్తున్నా కూడా అంతకు ముందే దర్శనం చేసి వస్తున్నటువంటి అన్నగారిని గమనిస్తాడు. కైలాసానికి చేరుకునేటప్పటికీ తనకన్నా ముందే అక్కడ చేరుకుని ఉన్నటువంటి అన్నగారిని చూసి కించిత్ బాధపడతాడు. విఘ్నాధిపత్యం అన్నగారికే రావడం గమనించి చింతించి భూలోకానికి చేరతాడు. అలా భూలోకానికి చేరిన ఆ కుమారస్వామి ఈ పళని క్షేత్రంలో ఈ శివగిరి మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. అలిగిన కొడుకుని బుజ్జగించడానికి పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాసం నుంచి ఇక్కడికి వచ్చి ఆ కుమారస్వామిని బుజ్జగించి ఆయన్ని, నాయనా నీవు జ్ఞానానికి ఫలానివి అని చెప్పగా ఈ శివగిరి మీద జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞాన ఫలంగా పళనిగా ఇప్పుడు రూపాంతరం చెంది పళని క్షేత్రం అయ్యింది. ఇక ఈ క్షేత్రానికి ఇంకా ఎన్నో విశిష్టతలైతే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి శివగిరి, శక్తిగిరి రెండూ కూడా హిమాలయాల నుంచి ఇడుంబుడు అనేటువంటి రాక్షసుడు తీసుకుని వచ్చారు అని చెప్తారు. పూర్వం ఋషులు 9 రకాల విష పదార్థాలతో నవపాషాణాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం ఎంత విశిష్టమైనదంటే ఈ విగ్రహం మీద నుంచి పడినటువంటి విభూతిని గనక గ్రహించినట్లయితే ఎవ్వరికి ఏ రోగాలైనా నశిస్తాయి అని చెప్తూ ఉండేవారు. కానీ రాను రాను కాలానుగుణంగా ఆ ప్రసాదాన్ని ఇప్పుడు అందరికీ ఇవ్వడం నిషేధించారు. దండపానిగా, కౌపీనధారిగా ఇక్కడ మనకి స్వామి దర్శనమిస్తారు. ఆయన కౌపీన ధారణ వల్ల మనకి తెలియజేసేది ఏమిటంటే తనని చేరుకునే వాళ్ళు అన్నీ వదిలి చేరాలి అనేటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది స్వామివారి విగ్రహం. ఆయన విగ్రహం మొత్తం సౌందర్యాన్ని చూడాలంటే పొద్దున్నే వెళ్తే మనకి స్వామివారి అభిషేక దర్శనం లభిస్తుంది. ఈ దర్శనాన్ని ఎవ్వరూ మిస్ కాకండి. ఇప్పుడే దర్శనం అదే అయ్యి కిందకి అది వచ్చాను నేను. పవన్ కుమార్ శర్మ గారు చెప్పారు కదా తలపురాణం గురించి. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తాను చూడండి. పైకి నడకదారు ఉంది కదా, అదేనండి మెట్ల దారి ఉంది కదా. మెట్ల దారిలో 2 ఉన్నాయన్నమాట. ఒకటి ఏకండి స్టెప్స్, అది 650+ అయితే ఉంటాయి అనమాట. అవి కాకుండా మెట్లు కొంచెం నడకదారిలో 1008 స్టెప్స్ అయితే ఉంటాయి. మీరైతే 1008 స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఆ రూట్ లో వెళ్ళండి. ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా ఈజీగా వెళ్ళిపోతారు పైకి. నాకు 3.5 గంటల సమయం అయితే పట్టింది పైకి వెళ్ళి రావడానికి, ఇంక్లూడింగ్ దర్శనం. లైన్ అది ఉంది, 10 రూపాయల టికెట్ ఉంది, 100 రూపాయల టికెట్ ఉంది. 100 రూపాయల టికెట్ తీసుకుంటేనే నాకు ఎంతసేపు అయితే పట్టింది. మనకి తిరుపతి లడ్డు ఎంత ఫేమస్, వీళ్ళకి పళని పంచామృతం అంత ఫేమస్ అండి. 20 రూపాయలు, 40 రూపాయలు, 45 రూపాయలు అవైలబుల్ ఉంటాయి. క్వాంటిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ ప్రసాదం. సో పళని పంచామృతం మటుకు కొనడం మర్చిపోకండి. నేను ఒక 5 తీసుకున్నాను, ఇంటికి తీసుకెళ్తున్నా. ఇది మెట్ల దారి అని చెప్పాను కదా, మెట్ల దారికి ఎదురుకుండా హోటల్స్ చాలా అంటే చాలా ఉంటాయి. అటు గవర్నమెంట్ కి సంబంధించిన హోటల్ ఉంది, ప్రైవేట్ హోటల్స్ కూడా ఉన్నాయి. 600 రూపాయల నుంచి రూమ్ అనేది మనకి దొరుకుద్ది. ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా జాగ్రత్తగా చూసుకుని బుక్ చేసుకోవడమే. మెట్ల దారి అని చెప్పాను కదా, మెట్ల దారి ఎదురుగుండా ఇవన్నీ కూడా షాపులు, మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ కూడా ఉంటాయి, రూమ్స్ అవి అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ అంటారా, తమిళ్ ఫుడ్. తమిళనాడు ప్రజలకి పళని మురుగన్ ఆలయం అంటే చాలా చాలా ముఖ్యమైన ఆలయంగా భావిస్తారు వీళ్ళు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వీకెండ్స్ లో కానీ హాలిడేస్ లో కానీ ప్లాన్ చేయొద్దు. వచ్చారంటే మటుకు ఒక రోజులో అయితే కంప్లీట్ చేసుకోలేరు, అది బాగా గుర్తుంచుకోండి. నేను నా టాక్సీ దగ్గరికి అయితే వెళ్తాను అండ్ వించ్ ట్రైన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. వించ్ ట్రైన్ కి వెళ్ళడానికి లైన్ మామూలుగా లేదు తెలుసా. అసలు ఏం జనం అసలు. క్లైమేట్ లో అయితే సడన్ చేంజ్ ఉంది. పైన మటుకు ఎంతలా ఉందంటే ల్యాండ్స్కేప్ కింద చూస్తే అంతలా ఉంది తెలుసా. రోప్వే దగ్గరికి అయితే వచ్చాం మేము, దీనికన్నా కొంచెం ముందు దిగలినాం. సంవత్సరాల తర్వాత నేను పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే చేసుకున్నాను. అటు సైడ్ లొకేషన్ చూస్తున్నారా, ఆ కొండగట్టు వెళ్ళామనుకోండి ఏంటో తెలుసా, కొడైకెనాల్. ఇదిగోండి నా బండి అయితే వచ్చింది. పదండి రామేశ్వరం అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి రామేశ్వరం దగ్గర ఒక 5 గంటలు అయితే పడుద్ది. పళని నుంచి మధురై 2.5 గంటలు, మధురై నుంచి రామేశ్వరం 2.5 గంటలు. వెళ్ళే దారిలో పంబన్ బ్రిడ్జ్, అబ్బో చాలా ఉన్నాయిలేండి. పళని ఊరేదో చిన్నది అనుకుంటారేమో, చిన్నదేం కాదండి, చాలా పెద్దదే. మనకి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కూడా దగ్గరగానే ఉంటాయి రెండు. వెళ్ళే దారిలో చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ హోటల్ దగ్గర లంచ్ అయితే ఈ హోటల్లో చేసి మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలు పెట్టేస్తాం. ఎక్కడికి, రామేశ్వరానికి. పదండి వెళ్ళిపోదాం. మనం దిండిగల్ అయితే వచ్చాం. దిండిగల్ నుంచి మన హైవే ఏది NH44 ని మళ్ళీ క్యాచ్ చేస్తాం. ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి మేము. పైన వెళ్తుంది చూడండి, అదే NH44. స్ట్రైట్ వెళ్ళాం అనుకోండి దిండిగల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్కమ్స్ యూ. NH44 కి జాయిన్ అయిపోతున్నాం మనం. పళని నుంచి రామేశ్వరం వెళ్ళాలంటే వయా మధురై వెళ్ళాలి. ఒక CNG పెట్రోల్ బంక్ లో ఫిల్అప్ చేయించుకున్నాం అనమాట. CNG మా బండి వచ్చి CNG బండి అంట. CNG ట్యాంక్స్ ఎంత కొట్టిత్తడి చూద్దాం. ఏంటి సౌండ్ పిస్ అంటుంది.
సిఎన్జి గురించి ఎంత బ్రాండింగ్ చేస్తున్నారు చూడండి. స్విచ్ టు సిఎన్జి అని చెప్పి. బెటర్ మైలేజ్, షేలర్ ఫ్యూయల్, ఎఫిషియన్సీ, ఎకనామికల్, ఈకో ఫ్రెండ్లీ అంట. కేజీ 82 రూపాయలు అంట సిఎన్జి. ఎంత 7 కేజీల దగ్గర పెట్టింది. 565 రూపీస్ ఫిల్ చేయించాడు. మళ్ళీ మనం అయితే హైవే NH44 నుంచి డైవర్షన్ తీసుకున్నాం. డైవర్షన్ తీసుకుని ఇది వచ్చి తూత్తుకుడి చెన్నై హైవే అన్నమాట. తూత్తుకుడి చెన్నై హైవే మీదకి అయితే వచ్చేసాం మనం. ఇందాక దాకా NH44, ఇప్పుడు చెన్నై తూత్తుకుడి హైవే. ఇప్పుడు సర్కిల్ వస్తుంది. సర్కిల్ లెఫ్ట్ వెళ్ళాం అనుకోండి మనం మధురై సిటీలోకి ఎంటర్ అయిపోతాం. సర్కిల్ కి స్ట్రైట్ వెళ్ళాం అనుకోండి చెన్నై. సర్కిల్ రైట్ తీసుకుంటే మనం వెళ్ళాల్సిన రామేశ్వరం. మెయిన్ సర్కిల్ అనుకోండి ఇది. రైట్ తీసేసుకున్నాం. పదండి రామేశ్వరం రూట్ లోకి. హియర్ కమ్స్ రామేశ్వరం రూట్. ఆగండి చూపిస్తాం. రామనాథపురం 107 కిలోమీటర్లు. ధనుష్కోడి 185 కిలోమీటర్లు. ఇప్పుడు దాకా ఎండ చినుకులు కాదు, వర్షం తగులుకుంది. ఇప్పుడే వర్షం పడుతుందని చెప్పినా ఒక్క 5 కిలోమీటర్లు వచ్చాం. వర్షం లేదు, ఏం లేదు. జస్ట్ ఒక బ్రేక్ తీసుకున్నాం MDS బ్రేక్స్ దగ్గర. కాఫీ తాగుదాం అని చెప్పి. తమిళనాడు వచ్చి కాఫీ తాగిపోతే అలాగే. ఒక మష్రూమ్ పఫ్ అయితే తీసుకున్నాను. కాఫీ గురించి వెయిటింగ్. బాగుంది మష్రూమ్. మన కాఫీ వచ్చేస్తుంది. ఇదిగోండి మన కాఫీ. కాఫీ పౌడర్ చూడండి పైన. కాఫీ తమిళనాడులో ఫిల్టర్ కాఫీ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ తెలుసా, అసలు భలే ఉంటుంది కాఫీ. రీఫ్రెష్ అయిపోతారు అంతే. కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాం కదా, అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. రఫ్ గా ఒక 90 కిలోమీటర్లు అయితే ఉంటుంది రామేశ్వరానికి. మనం ఇప్పుడు ఇటు ల్యాండ్ నుంచి అటు ల్యాండ్ కి అయితే వెళ్తున్నాం. రామేశ్వరం అనేది ఒక ఐలాండ్. సో బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. దీనికి ప్యారలల్ గానే పంబన్ బ్రిడ్జ్ అది ఉంటుంది. పంబన్ బ్రిడ్జ్ ప్రస్తుతానికి ఆపరేషన్ లో లేదు. మెయింటెనెన్స్ కాకుండా దాన్ని కొత్త బ్రిడ్జ్ కట్టారు. ట్రయల్ రన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట దానిపైన. వెరీ సూన్ పంబన్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అవుద్ది. మనం సముద్రం పైన అయితే ఉన్నాం ఇప్పుడు. ఈ వ్యూ అనేది నైట్ టైం ఇక్కడ లైట్లు లేవు కాబట్టి అటు సైడ్ పక్కన ఏం కనిపించదు. డే టైమ్ లో వచ్చామంటే నెక్స్ట్ లెవెల్ వ్యూ అది ఉంటది. రైట్ సైడ్ వచ్చి అన్ని ఫిషింగ్ బోట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రైల్వే బ్రిడ్జెస్ ఉంటాయి అనమాట. ఇంకొక విషయం తెలుసా మీకు? ఆ రైల్వే బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో మనకి ఏదైనా షిప్ వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయి అనమాట. అది హైలైట్ పంబన్ బ్రిడ్జ్ కి. నైట్ వ్యూ లో అయితే మీకు చూపిస్తున్నాను పంబన్ బ్రిడ్జ్ ని. పాత బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్. పెద్ద పెద్ద పడవలు వచ్చినప్పుడు ఓపెన్ అవుద్దని చెప్పాను చూడండి, ఇదే అన్నమాట. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. కొత్త బ్రిడ్జ్ పైన ఎప్పుడు ట్రైన్ జర్నీ చేస్తాను అని. ప్రస్తుతానికి రామేశ్వరం దాకా ట్రైన్లు అయితే నడవట్లేదు. మధురై నుంచి మండపం దాకా నడుస్తున్నాయి అన్నమాట. మండపం నుంచి మనం రామేశ్వరం బస్సులోనే వెళ్ళాలి. ఇది పంబన్ బ్రిడ్జ్ నైట్ వ్యూ. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవ్వలేదు. ట్రైల్ రన్స్ అయితే అయ్యాయి. ప్రస్తుతం మనం ఉన్నది ఇందిరాగాంధీ సేతు. ఈ బ్రిడ్జ్ వచ్చి 3.5 కిలోమీటర్స్ లాంగ్. వెల్కమ్ టు రామేశ్వరం. రామేశ్వరం మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ. రామేశ్వరం ఊరు లోపలికి ఎంటర్ అవుతేనే మనం 100 రూపీస్ అయితే టాక్సీకి కట్టాలన్నమాట. ఇక్కడ నుంచి రామనాథ స్వామి టెంపుల్ 2.5 కిలోమీటర్స్. ధనుష్కోడి 20 కిలోమీటర్స్. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి రామనాథ స్వామి ఆలయం. సో గైస్, రామేశ్వరం అయితే వచ్చాను. రామేశ్వరం వచ్చాక వీకెండ్ అనమాట. ఇది లాంగ్ వీకెండ్. అసలు ఇసుకేస్తే రాళ్ళంత మంది జనాలు. ఇంకో విషయం తెలుసా, నేను ఇప్పుడు ఒక హోటల్ బుక్ చేసుకున్నాను. జనరల్ గా ఈ హోటల్ రూమ్ రేట్ వచ్చి 1500 నుంచి 1800 ఉంటుంది. ఈ రోజు నాకు 3000 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఆఫ్లైన్ లో బుక్ చేసుకున్నాను అనమాట. ఆన్లైన్ రేట్స్ అంటే ఇంక అడగద్దు, మామూలుగా లేవు తెలుసా. లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు అందుకే నేను ట్రిప్స్ ఏవి ప్లాన్ చేసుకోవద్దు అని చెప్తాను. మీరు క్వశ్చన్ అడగచ్చు, అదేట్రా బాబు నువ్వు చెప్తున్నావు, నువ్వే ప్లాన్ చేసుకున్నావు అని. నేను ట్రిప్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది, ఒక 4-5 రోజులు అయిపోయింది. అయ్యాక కంటిన్యూషన్ లో ఎక్కడ దాకా వచ్చాం కదా అని రామేశ్వరం కూడా వచ్చి ఇలా చేస్తున్నాను అనమాట. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఆఫ్లైన్ లో నా కాంటాక్ట్స్ అన్ని యూజ్ చేస్తే 3000 రూపాయలకి అయితే వచ్చింది. గైస్, ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ అనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రామేశ్వరం. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ మామూలుగా ఉండవు.